నమస్తే పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళనైతే మనం రీజనింగ్ మీద కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. దాంట్లో వచ్చేసి ఆల్ఫాబెట్స్ మిస్సింగ్. మన ఫస్ట్ క్వశ్చన్ ఇదైతే మన ఫస్ట్ క్వశ్చన్. ఏమి ఇచ్చారు ఇక్కడ? ఫైండ్ ది నెక్స్ట్ టూ టర్మ్స్ ఇన్ ద సిరీస్ ACFJ. దీని తర్వాత వచ్చే సిరీస్ ఏంటిదని మనం కనుక్కోమన్నారు. సో ఫస్ట్ మనం ఇవి చూసుకోవాలి. AC మధ్యలో మనకి ఏది మిస్ అవుతుంది? B. అంటే నెక్స్ట్ టర్మ్ A తర్వాత B తర్వాత C. అంటే ఇవి రెండిటికి ఏం మిస్ అవుతున్నాయి? C తర్వాత D, E. ఇక్కడ ఒక లెటర్ మిస్ అయింది, ఇక్కడ 2 లెటర్స్ మిస్ అవుతున్నాయి. ఇక్కడ రాసుకుందాం మనం. Aకి Cకి మధ్యలో B లెటర్ మిస్ అయింది, అంటే 1 టర్మ్. నెక్స్ట్ Cకి Fకి మధ్యలో 2 లెటర్స్ మిస్ అయినాయి. ఏంటి? DE. నెక్స్ట్ మనకి ఇచ్చిన సిరీస్ ఏంటి? FJకి మధ్యలో GHI. అంటే ఎన్ని లెటర్స్ మిస్ అయినాయి? మనకి 3 లెటర్స్ మిస్ అయినాయి. సో మనకి నెక్స్ట్ వచ్చే దాంట్లో ఏం మిస్ అయితే, ఇక్కడ మనకి 1, 2, 3 లెటర్స్ మిస్ అయినప్పుడు నెక్స్ట్ 4 లెటర్స్ మిస్ అవుతాయి. 4 లెటర్స్ అంటే J వచ్చింది. Jకి ఇంకొకటి ఏమొస్తుంది? మనకు నెక్స్ట్ 4 లెటర్స్ మిస్ కావాలి కదా. J తర్వాత ఏమొస్తాయి? J తర్వాత 4 లెటర్స్. JKLMN. 4 లెటర్స్ తర్వాత మనకి ఏమొస్తుంది? O. అంటే మనకి ఇక్కడ మిస్సింగ్ లెటర్ ఏంటి? O అన్నట్టు. మనమైతే ఇక్కడ రాసుకుందాం. KLMN 4 లెటర్స్. నెక్స్ట్ దానికి ఎన్ని మిస్ అవుతాయి? మన సిరీస్ బట్టి చూసుకుంటే 5 లెటర్స్ మిస్ కావాలి. అంటే O తర్వాత వచ్చే 5 లెటర్స్. ఓ తర్వాత మనకి ఎన్ని లెటర్స్? 5 లెటర్స్. అంటే PQRST. దీని తర్వాత మనకు 5 లెటర్స్ కాబట్టి 5 లెటర్స్ తర్వాత U. అంటే O తర్వాత U వస్తుంది. నెక్స్ట్ మన లెటర్స్ వచ్చేసి O అండ్ U. మనకు ఆన్సర్ వచ్చేసి OU. నెక్స్ట్ 2 లెటర్స్. మనమైతే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సెకండ్ క్వశ్చన్. మన నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టర్మ్ కమ్స్ నెక్స్ట్ ఇన్ ద సీక్వెన్స్? ఏమిచ్చారు? AC, FH, KM, PR. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మనం కనుక్కోవాలి. దీంట్లో మన కామన్ పాయింట్ ఏంటి అంటే, మనకి ఇచ్చిన క్వశ్చన్స్లలో ఇవి రెండింటి మధ్యలో ఒక లెటర్ మిస్ అయింది, ఇవి రెండింటి మధ్యలో ఒక లెటర్ మిస్ అయింది, ఇవి రెండింటి మధ్యలో ఒక లెటర్ మిస్ అయింది, ఇవి రెండింటి దగ్గర ఒక లెటర్ మిస్ అయింది. అన్నిట్లలో ఒక్కొక్క లెటర్ మిస్ అయ్యి నెక్స్ట్ లెటర్ వచ్చింది అన్నట్టు. మనం కామన్గా చూసుకుంటే A తర్వాత F అనేది 4 లెటర్స్ తర్వాత వస్తుంది. అట్లనే F తర్వాత 4 లెటర్స్ తర్వాత K వస్తుంది. Kకి 4 లెటర్స్ తర్వాత P వస్తుంది నార్మల్గా చూసుకుంటే. అట్లనే Cకి 4 లెటర్స్ తర్వాత H వచ్చింది. Hకి 4 లెటర్స్ తర్వాత M వస్తుంది. Mకి 4 లెటర్స్ తర్వాత R. ఈ క్వశ్చన్ మొత్తం సేమ్ ప్యాటర్న్ ఉంది కాబట్టి Pకి 4 లెటర్స్ తర్వాత ఏమొస్తుందో అండ్ Rకి 4 లెటర్స్ తర్వాత ఏమొస్తుందో అదే మన ఆన్సర్. Pకి 4 లెటర్స్ తర్వాత మనకి ఏమొస్తుంది? U వస్తుంది. అండ్ Rకి 4 లెటర్స్ తర్వాత W వస్తుంది. సో మన ఆన్సర్ వచ్చేసి U అండ్ W. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదు. ఇదైతే మన థర్డ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ ఏంటి? ఫైండ్ ది నెక్స్ట్ టర్మ్ ఇన్ ద సిరీస్. ఏమిచ్చారు? BMO, EOQ, HQS. నెక్స్ట్ టర్మ్ కనుక్కోమన్నారు. దీంట్లో మనం చూసుకున్నట్టయితే Bకి Eకి అంటే Bకి Eకి ఎంత తేడా ఉంది అంటే ఎన్ని లెటర్స్ ఉంటాయి? Bకి Eకి మధ్యలో 2 లెటర్స్. Bకి Eకి మధ్యలో మనకి 2 లెటర్స్. నెక్స్ట్ అట్లనే Eకి ఉన్న Hకి మధ్యలో కూడా 2 లెటర్స్. నెక్స్ట్ లెటర్ మనకి 2 లెటర్స్ తర్వాత మనకి ఏమొస్తుంది? నెక్స్ట్ 2 లెటర్స్ అంటే H. IJ తర్వాత ఏమొస్తుంది? K. మనకు ఫస్ట్ లెటర్ వచ్చేసి K. నెక్స్ట్ లెటర్ ఏంటి? M. దీంట్లో నెక్స్ట్ లెటర్ O. Mకి Oకి మధ్యలో ఎంత లెటర్స్ డిఫరెన్స్? 1 లెటర్. MNO. నెక్స్ట్ O అండ్ Q. O తర్వాత P అంటే ఒక లెటర్ OP. Q. నెక్స్ట్ Qకి నెక్స్ట్ లెటర్ ఏంటి? QRS. నెక్స్ట్ లెటర్. మనం నెక్స్ట్ టర్మ్ చూసుకుందాం. Q. ఓకి ఉన్న Qకి మధ్యలో ఎన్ని లెటర్స్ డిఫరెన్స్? మళ్ళీ 1 లెటర్. నెక్స్ట్ Qకు ఉన్న Sకి ఎన్ని లెటర్స్ డిఫరెన్స్? మళ్ళీ 1 లెటర్.
అలానే ఎస్కి ఉన్ను నెక్స్ట్ వచ్చే టర్మ్కి ఎన్ని లెటర్స్ డిఫరెంట్ ఉంటుంది, 1 లెటర్ డిఫరెంట్ ఉంటుంది. నెక్స్ట్ 1 లెటర్కి తర్వాత మనకి వచ్చే వాల్యూ ఏంటిది, యు. మనకు ఆన్సర్ వచ్చేసి KSU. మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. మనకి ఇచ్చిన సిరీస్ అయితే ఇది. నెక్స్ట్ మనం కనుక్కోవాలి సేమ్ ఇంతకుముందు ప్రాసెస్ లాగానే ఏకి డికి మధ్యలో ఎన్ని లెటర్స్ డిఫరెంట్, AD. మనకి ఎన్ని లెటర్స్ డిఫరెన్స్ వస్తుంది, 2 లెటర్స్. 2 లెటర్స్ని ప్లేస్ చేస్తే మనకి D లెటర్ వస్తుంది. నెక్స్ట్ అలానే డికి హెచ్కి మనకి ఏమొస్తుంది అని అంటే, ఇప్పుడు మనం దీంట్లో ఏంటి డికి ఉన్న హెచ్కి మధ్యలో మనకి 3 లెటర్స్. మళ్ళీ సేమ్ ఏమొస్తుంది, నెక్స్ట్ హెచ్కి ఉన్న ఎంకి మధ్యలో 4 లెటర్స్, ఎంకి ఉన్న ఎస్కి మధ్యలో 5 లెటర్స్. ఇప్పుడు మనకి నెక్స్ట్ వచ్చే లెటర్ ఏమొస్తుంది, మనకు ఒక సిరీస్ ఆధారంగా వస్తుంది కాబట్టి 2, 3, 4, 5. నెక్స్ట్ లెటర్కి మనకి ఎన్ని లెటర్స్ మధ్యలో ఉంటాయి అంటే 6 లెటర్స్. 6 లెటర్స్ అంటే మనకు వచ్చే ఆన్సర్ నెక్స్ట్ జెడ్ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇవి చూసుకుందాం. నెక్స్ట్ లెటర్స్ మిడిల్ టర్మ్స్ బీకి ఉన్న జీకి మధ్యలో ఎన్ని లెటర్స్ డిఫరెన్స్ ఉంటుంది, 4 లెటర్స్. నెక్స్ట్ జీకి ఉన్న ఎంకి మధ్యలో 4 అంటే ఇక్కడ 5 లెటర్స్. నెక్స్ట్ ఎంకి ఉన్న టీకి మధ్యలో 6 లెటర్స్. నెక్స్ట్ టీకి ఉన్న మళ్ళీ బీకి మధ్యలో ఎన్ని లెటర్స్ ఉంటాయి, ఈ లెటర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఆల్ఫాబెట్స్కి రావాలన్నమాట. మళ్ళీ ఫస్ట్ నుంచి సిరీస్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ ఫస్ట్ నుంచి AB మళ్ళీ స్టార్ట్ కావాలి. టీకి ఉన్న బీకి మధ్యలో మనకి ఎన్ని ఉంటాయి, 7 లెటర్స్. నెక్స్ట్ వచ్చేదానికి మనకి ఎంత ఉండాలి, ఇవన్నీ ఫస్ట్ ఏమో 4, నెక్స్ట్ 5, 6, తర్వాత 7. అంటే నెక్స్ట్ వచ్చే లెటర్కి మనకి ఎన్ని ఉండాలి, మధ్యలో 8 ఉండాలి. అంటే నెక్స్ట్ వచ్చే లెటర్ మనకి ఏంటి, K. ఇప్పుడు లాస్ట్ టర్మ్స్ చూసుకుందాం. D అండ్ K వీటికి మధ్యలో ఎంత డిఫరెన్స్ ఉంది, 6 లెటర్స్ డిఫరెన్స్. నెక్స్ట్ K అండ్ S, కేకి ఎస్కి 7. నెక్స్ట్ S తర్వాత B, బీకి ఎన్ని ఉన్నాయి, 7 అంటే ఇక్కడ ఆటోమేటిక్గా 8 లెటర్స్ ఉంటాయి. నెక్స్ట్ బీకి ఉన్న ఎల్కి ఎన్ని లెటర్స్, ఇక్కడ 8 వచ్చింది కాబట్టి ఇక్కడ 9 వస్తాయి. నెక్స్ట్ ఎల్కి ఉన్న, ఇప్పుడు ఎల్ నెక్స్ట్ లెటర్ మనకు కావాలి అని అంటే ఎన్ని రావాలి, ఇక్కడ మనకి 6, 7, 8, 9 వచ్చింది కాబట్టి నెక్స్ట్ 10 లెటర్స్ డిఫరెన్స్ రావాలి. 10 లెటర్స్ అంటే మనకి ఇక్కడ W వస్తుంది. మన ఆన్సర్ వచ్చేసి ZKW. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇదైతే మన నెక్స్ట్ క్వశ్చన్. టీ అంటే టీ తర్వాత R వచ్చింది. అంటే వీటి రెండిట్లలో డిఫరెన్స్ ఏముంది, 1 లెటర్. అంటే -1 R వస్తుంది. నెక్స్ట్ R -1 అంటే P లెటర్ వస్తుంది. నెక్స్ట్ P -1 అంటే N లెటర్ వస్తుంది. N -1 అంటే L వస్తుంది. నెక్స్ట్ లెటర్ మనకి ఏం రావాలి, దీనికన్నా ముందున్న లెటర్ రావాలి. దీనికన్నా ముందున్న దీంట్లో మనకు కొంచెం డిఫరెంట్ ఇచ్చింది. ఇంతకుముందు మనం అన్నిటినీ మధ్యలో ప్లస్ చేసి నెంబర్స్ రాసినాం కదా. ఇప్పుడు దీంట్లో ఏంటంటే మైనస్ చేసి రాయాలి లెటర్స్. ఎల్ తర్వాత మైనస్ చేస్తే మనకు వచ్చిన లెటర్ ఏమొస్తుంది అంటే J వస్తుంది. జేని మళ్ళీ మైనస్ చేస్తే మనకు వచ్చేది ఏంటి అంటే H వస్తుంది. మన ఆన్సర్ వచ్చేసి J ఉన్ను H. నెక్స్ట్ మనం అనాలజీ మీద క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ వన్, న్యూస్ పేపర్ ప్రెస్, క్లాత్. న్యూస్ పేపర్ ప్రెస్లో ప్రింట్ అవుతుంది. మరి క్లాత్ ఎక్కడ రెడీ అవుతుంది, మిల్. మన ఆన్సర్ వచ్చేసి మిల్. నెక్స్ట్ వన్, రేడియో లిజనర్. రేడియో అంటే లిజనర్, రేడియోని వింటాం అంతే. నెక్స్ట్ ఫిలిం అంటే వీవర్స్ వస్తారు. మన ఆన్సర్ వీవర్. మ్యాన్ మిషన్, మాస్టర్ అంటే స్లేవ్. నెక్స్ట్ మెల్ట్ లిక్విడ్, ఫ్రీజ్ అంటే సాలిడ్. క్లాక్ టైం, థర్మోమీటర్ టెంపరేచర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.